कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं वाल्मीकिर्मुनिसिंहस्य कवितावनचारिणः शृण्वन् रामकथानादं को न याति परां गतिम् यः पिबन् सततं चरितामृतसागरम् अतृप्तस्तं मुनिं वन्दे प्राचेतसमकल्मषम् गोष्पदीकृतवाराशिं मशकीकृतराक्षसं रामायणमहामालारत्नं वन्दे अनिलात्मजं यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं बाष्पवारि परिपूर्णलोचनं मारुतिं नमत राक्षसान्तकम् अस्मद्गुरुभ्यो नमः। శ్రీమద్ రామాయణం యుద్ధకాండలో 95వ సర్గలో ఉన్నాం. ఇంద్రజిత్తు వధ తరువాత రావణుడు రాముణ్ణి వధిస్తాను, లక్ష్మణుని వధిస్తాను, వానర సైన్యాన్ని వధిస్తాను అని శపథం చేసి రాక్షస వీరులైనటువంటి కొంతమంది రాక్షస సమూహాన్ని తీసుకొని స్వయంగా తానే యుద్ధభూమిలోకి వస్తాడు. వచ్చిన సమయంలో మొదలుగా ఎందరో రాక్షస వీరులు రాముడితో తలబడతారు, మొదలు పోరాడతారు. పోరాడితే 1 గంటన్నర సేపులో కొన్ని లక్షల మంది రాక్షస వీరుల్ని, రథాలపైన వెళ్ళేటటువంటి వీరుల్ని వధించటం, కొన్ని లక్షల మంది గజాలపైన వెళ్ళేటటువంటి రాక్షస వీరుల్ని వధించటం రాముడు. అలాగే కాలిబంట్లు నడకదారిన నడకతో వెళ్ళేటటువంటి రాక్షస వీరుల్ని కొన్ని లక్షల మందిని వధించటం, అలాగే ధ్వజపతాకాలు పట్టుకొని మరి యుద్ధానికి వచ్చినటువంటి రాక్షస వీరుల్ని కూడా రాముడు వధించటం జరుగుతుంది. సాయంకాల సంధ్యా సమయంలో 1 గంటన్నర కాలంలోనే చాలా వరకు రాక్షస సేనని రాముడు మట్టు పెడతాడు. మట్టు పెడితే తప్పించుకొని పారిపోయేటటువంటి రాక్షస వీరులు కొంతమంది లంకలోకి పరిగెత్తుతారు. పరిగెత్తేటటువంటి సమయంలో రాముడే స్వయంగా నేను చేసినటువంటి ఈ యుద్ధం, నా దగ్గర ఉన్నటువంటి ఈ ధనస్సు, నేను ప్రయోగించినటువంటి పరాక్రమం, ఇవి నాకు శివుడికి మాత్రమే తెలుసు. ఈ యుద్ధ నైపుణ్యం, ఈ బాణాన్ని ప్రయోగించటం, ఇది పరమశివుడి దగ్గరే ఉంది, మరలా నా దగ్గరే ఉంది అని జాంబవంతుడికి, మైందుడికి, హనుమంతుడికి, ద్విబుధుడికి చెబుతాడు తన అస్త్రబలం గురించి. ఏతదస్త్రబలం దివ్యం మమవా త్రయంబకస్యవ. నాకు తెలుసు ఈ బాణప్రయోగం వల్ల క్షణాలలో లక్షల మంది రాక్షస వీరులను వధించటం ఈ ధనస్సుకు తెలుసు. ఈ ధనస్సును ప్రయోగించటం నాకు మాత్రమే తెలుసు, తర్వాత పరమశివుడికే తెలుసు. మా ఇద్దరికే ఇటువంటి ధనస్సు ఉన్నది, ఇటువంటి ధనస్సుని ప్రయోగించడం కూడా మా ఇద్దరికే తెలుసు, ఇక ఎవ్వరి దగ్గర లేదు అని తాను ఆ యుద్ధభూమిలో రాక్షస వధ చేస్తూ వానర శ్రేష్ఠులకి రాముడే స్వయంగా చెబితే ఆకాశం నుండి పుష్పవాన కురుస్తుంది. రాక్షస వీరులంతా పరారైపోయి లంకాపట్టణంలోకి వెళుతూ ఉంటారు. వెళ్ళేటప్పుడు అందరూ శూర్పణఖని గుర్తు చేసుకొని నిందిస్తూ బాధపడుతూ ఉంటారు. ఈరోజు మనకి కట్టిన ఈ గతికి, మనం అనుభవిస్తున్న ఈ పరిస్థితికి కారణం శూర్పణఖ కదా అని శూర్పణఖని నిందిస్తూ ఉన్నటువంటి సందర్భంలో మనం పారాయణ చేసుకుంటూ ఉన్నాం. ప్రతిరోజు కూడా కొన్ని శ్లోకాలు పారాయణ, అదేవిధంగా అదే శ్లోకాలని అనుష్ఠానంగా వ్రాయటం మనం పెట్టుకొని చేస్తూ ఉన్నాం. ప్రస్తుతం 95వ సర్గలో ఉన్నాం. ఖరశ్చ నిహతః సంఖ్యే దూషణస్త్రిశిరాస్తథా శరైరాదిత్య సంకాశైః పర్యాప్తం తన్నిదర్శనం. ఖరదూషణాదుల్ని వధించాడే రాముడు. త్రిశిరస్సును కూడా రణరంగంలో, సమరరంగంలో వధించారే. అయినా సరే ఈ రావణుడికి ఎందుకు జ్ఞానోదయం కలగటం లేదు? ఖరదూషణాదులు 14,000 మంది రాక్షసుల్ని ఒక్క రాముడే వధించాడే. అలాగే వానర వీరులు ఎంతోమంది రాక్షసులను వధించుకుంటూ పోతూ ఉన్నారు.
అయినా ఈ రావణుడికి జ్ఞానోదయం కలగలేదు. ఈ లంకని శ్మశానంగా చేసేస్తాడు, రావణుడు కూడా మరణిస్తాడు అని వాళ్ళలో వాళ్ళు చెప్పుకొని బాధపడుతూ ఉన్నారు. హతో యోజన బాహుశ్చ కబంధో రుధిరాశన క్రోధాన్నాదం నదన్ సోథ పర్యప్తం తన్నిదర్శనం. సామాన్యమా రాముడితో యుద్ధం అంటే? కబంధుణ్ణి వధించినవాడు కదా రాముడు. అంతేనా, ఎన్నో యోజనాలు దూరంలో ఉన్నటువంటి మద్ది చెట్లను కావచ్చు వధించేటటువంటి, కొట్టగలిగినటువంటి శక్తి కలిగినటువంటి రాక్షస వీరులను వధించటం బాగా నైపుణ్యం కలిగినటువంటి వాడు కదా రాముడు. అలాంటి రాముడితో ఎందుకు వైరం ఈ రావణుడికి అని అందరూ చెప్పుకుంటూ ఉన్నారు. హతో యోజన బాహుశ్చ, కబంధో రుధిరాశనః క్రోధాన్నాదం నదన్ సోధా పర్యాప్తం తన్నిదర్శనం. జఘాన బలినం రామః సహస్రనయనాత్మజం వాలినం మేరు సంకాశం పర్యాప్తం తన్నిదర్శనం. మేరు పర్వతం వలె ఉన్నటువంటి వాలిని కూడా రాముడు ఒక్క దెబ్బకే బాణం వేసి కొట్టి మరి ప్రాణాలు తీశాడు కదా. సామాన్యమా వాలి అంటే? అటువంటి వాలిని రాముడు వధించటం మనకు తెలుసు కదా, విన్నాడు కదా రావణుడు కూడా. ఋష్యముఖ పర్వతం పైన తలదాచుకునేటటువంటి ఎవరైతే సుగ్రీవుడు ఉన్నాడో ఆ సుగ్రీవుణ్ణి రాజుగా చేశాడు కదా. ఇదంతా తెలిసిన ఎందుకు రాముడు పరాక్రమాన్ని రావణుడు గుర్తించలేకపోతున్నాడు? రాముడు శౌర్యాన్ని మనం గమనించటం కోసం ఇవి చాలు కదా నిదర్శనాలు అని రాక్షస వీరులు రాముడు గురించి చెప్పుకుంటూ, రాముడు గుణాలు, రాముడు చేసినటువంటి పరాక్రమం, రాముడు చేసినటువంటి విజయాలు ఏవైతే ఉన్నాయో వాటిని చెప్పుకుంటూ రావణుడిని నిందించుకుంటూ ఉన్నారు. ఈ గతికి కారణం శూర్పణఖ, రావణుడు అని ఇద్దరిని నిందిస్తున్నారు. జఘాన బలినం రామః, సహస్రనయనాత్మజం వాలినం మేరు సంకాశం పర్యాప్తం తన్నిదర్శనం. పర్యాప్తం తన్నిదర్శనం ఋష్యమూకే వసన్ శైలే దీనో భగ్నమనోరథః సుగ్రీవః స్థాపితో రాజ్యే పర్యాప్తం తన్నిదర్శనం. ఋష్యముఖ పర్వతం పైన తలదాచుకునేటటువంటి ఏ సుగ్రీవుడైతే ఉన్నాడో అతన్ని కాపాడినటువంటి వాడు రాముడు. సుగ్రీవుణ్ణి రాజ్య సింహాసనం పైన కూర్చోపెట్టినటువంటి వాడు కూడా రాముడే.
అటువంటి రాముడు పరాక్రమాన్ని, రాముడు శౌర్యాన్ని మనం చూస్తూనే ఉన్నామే, వింటూ ఉన్నాం కదా. అయినా సరే రావణుడు ఎందుకు మనస్సు మార్చుకోవటం లేదు? ఋష్యమూకే వసంశైలే దీనో భగ్నమనోరథః సుగ్రీవః స్థాపితో రాజ్యే పర్యాప్తం తన్నిదర్శనం ధర్మార్థసహితం వాక్యం సర్వేషాం రక్షసాం హితం యుక్తం విభీషణేనోక్తం మోహాత్ తస్య న రోచతే. నిండు సభలో విభీషణుణ్ణి బాగా నిందించి రావణుడు అలాగే ఇంద్రజిత్తు ఇద్దరూ కూడా బాగా నిందించి విభీషణుణ్ణి రాజ్యం నుండి బయటికి పంపిస్తే రావణుడు తమ్ముడు అని తెలిసి కూడా విభీషణుణ్ణి దగ్గరకు చేర్చుకున్నాడు. విభీషణుడు మాటలో పాటించి గనక ఉంటే రావణుడు, విభీషణుడు మాటలు గనక విని ఉంటే ఈరోజు లంక అంతా శ్మశానం కాకుండా ఉండేది. లంకావాసులు దుఃఖానికి కారకుడు రావణుడు అయ్యాడు కదా అని రాముణ్ణి ఒక పక్క కీర్తిస్తూ రావణుణ్ణి నిందిస్తూ ఉన్నారు రాక్షస వీరులు, రాక్షస స్త్రీలు. ధర్మార్థ సహితం వాక్యం సర్వేషాం రక్షసాం హితం యుక్తం విభీషణేనోక్తం మోహాత్ తస్య న రోచతే. విభీషణవచః కుర్యాత్ యది స్మ ధనదానుజః విభీషణవచః కుర్యాత్ యది స్మ ధనదానుజః శ్మశానభూతా దుఃఖార్తా నేయం లంకాపురీ భవేత్. నిండు సభలో రాక్షస వీరులందరూ ఉన్న సమయంలో విభీషణుడు రావణుడికి ఎన్నో మార్లు హితం చెప్పాడు. సీతని రాముడికి ఇచ్చేద్దాము, సీతని లంకలో ఉంచవద్దు అని ఎన్నో మార్లు విభీషణుడు రావణుడికి చెప్పటం జరిగింది. కానీ సీత పైన ఉన్నటువంటి మోహం చేత రావణుడు వాటిని వేటిని వినలేదు, విభీషణుడు చెప్పిన మాటలు చెవున పెట్టలేదు. అంతేనా, కుబేరుని తమ్ముడైనటువంటి దశగ్రీవుడు అంటే రావణుడు విభీషణుడు మాటలు గనక విని, ఇన్నిసార్లు చెప్పాడు కదా సోదరుడు అని తమ్ముడు మాటలు విని గనక సీతను గనక రాముడికి ఇచ్చేస్తే లంకాపట్టణం అంతా ఈరోజు శ్మశానం అవ్వకుండా ఉండేది. దీని అంతటికి కారణం రావణుడి మూర్ఖపు బుద్ధి, ఎవరు చెప్పినా వినకపోవటం అనేటటువంటి అహంకారం, గర్వం, ఇవన్నీ ఉండటం వల్ల ఈరోజు లంకాపట్టణం శ్మశానంగా అయి కూర్చుంది అని అందరూ చెప్పుకొని
రోదిస్తూ ఉన్నారు లంకాపట్టణంలో రాక్షస స్త్రీలు, రాక్షస వీరులు. విభీషణ వచ కుర్యాత్తు. యది స్మ ధనదానుజః శ్మశానభూతా దుఃఖార్తా నేయం లంకాపురీ భవేత్. కుంభకర్ణం హతం శ్రుత్వా రాఘవేణ మహాబలం అతికాయంచ దుర్దర్శం లక్ష్మణేన హతం పునః ప్రియం చేంద్రజితం పుత్రం రావణో నావబుధ్యతే. అంతేనా? రాక్షస వీరులు చెప్పుకునే మాటలు ఇవన్నీ కూడా రావణుడికి ఇప్పటికీ కూడా రాముడు పట్ల భయం కించిత్ కూడా లేదు. ఖరదూషణాదుల్ని 14,000 మంది రాక్షసుల్ని చంపినా రాముడితో మనకెందుకు లేని వదిలేయలేదు రావణుడు. త్రిశిరస్సు లాంటి ఘోరమైనటువంటి రాక్షస వీరుల్ని, విద్యుజ్జిహ్వుల్ లాంటి రాక్షస వీరుల్ని మట్టుపెట్టినా రావణుడికి ఇంకా స్మృతి రాలేదు. ఇంద్రజిత్తు మరణించిన రావణుడికి రాముడి పట్ల భయం లేదు. విభీషణుడు ఎన్నోసార్లు నిండు సభలో చెప్పుకుంటూ వచ్చాడు, రావణ సీతని రాముడికి ఇచ్చేసేయి, లంకలో ఉంచకు అని ఎన్నోసార్లు మందలించిన తమ్ముడు మాట లెక్క చేయలేదు రావణుడు. పెడచెవిన పెట్టడం వల్ల లంకాపట్టణం శ్మశానమై కూర్చుంది ఇప్పుడు అని చెప్పుకుంటూ మహాకాయుడు, అతికాయుడు, చాలా బలశాలి అయినటువంటి కుంభకర్ణుడు వీళ్ళంతా రాముడి చేతిలో ఇట్టే చాలా స్వల్పంగా యుద్ధం చేసి రాముడు వీళ్ళందరినీ చంపాడే. ఇంద్రజిత్తును లక్ష్మణుడు మట్టు పెట్టాడు. ఇంద్రజిత్తు ఎటువంటి వీరుడు! రాజ్యానికే గొప్ప మణిలాంటివాడు, రాక్షస జాతికి మణిలాంటివాడు. అలాంటి ఇంద్రజిత్తుని లక్ష్మణుడు మట్టు పెట్టాడు. అయినా సరే కుమారుడు మరణించిన, ఇంద్రజిత్తు మరణించిన రావణుడిలో ఏ మాత్రము మార్పు రాలేదు. మార్పు రాకపోగా చాలా అహంకారం, ఆవేశం ఇంకా పెరిగింది రాముడి పైన. ప్రతి ఇంటా కూడా స్త్రీలు రోదిస్తూ ఉన్నారు. భర్తలంతా యుద్ధానికి వెళుతూ ఉన్నారు, ఎవ్వడూ తిరిగి రావట్లేదే అని రాక్షస వీరులా యుద్ధానికి వెళుతూ ఉన్నారు. ఈ లంకాపట్టణంలో ఉండేటటువంటి రాక్షస గృహాలలో స్త్రీలు రోదిస్తూ శోకంతో అన్ని ఇళ్ళు శోకాలతో నిండిపోయాయి. లంకాపట్టణం అంతా ఈ శోకంతో నిండిపోయింది అని రాక్షస వీరులు చెప్పుకుంటూ బాధపడుతూ ఉన్నారు లంకాపట్టణంలో. కుంభకర్ణం హతం శ్రుత్వా రాఘవేణ మహాబలం అతికాయంచ దుర్దర్శం దుర్దర్శం లక్ష్మణేన హతం పునః ప్రియం చేంద్రజితం పుత్రం రావణో నావబుధ్యతే.
మమ పుత్రో మమ భ్రాత మమ భర్తారణే హతః ఇత్యేవం శ్రూయతే శబ్దో రాక్షసానాం కులే కులే. రాక్షస వీరులు లంకాపట్టణం నుండి యుద్ధానికి వెళుతూ ఉన్నారు రావణుడి ఆజ్ఞ ప్రకారంగా. వెళ్ళేటటువంటి వీరులంతా వెళుతూనే ఉన్నారు. వెళ్ళేటటువంటి రాక్షస వీరులకి వాళ్ళ భార్య, ఎవరైతే భార్యలు ఉంటారో రాక్షస స్త్రీలు, ప్రతి వీరుడికి మంగళహారత పాడి జయం పలికి పంపిస్తున్నారు. పంపిస్తూ ఉంటే రాముడు చేసే యుద్ధంలో ఇంత వీరులు కూడా మరణిస్తూ ఉన్నారు. ఇలా వెళ్ళిన వాళ్ళు వెళ్ళినట్టే మరణిస్తూ ఉన్నారు, ఎవరూ తిరిగి రావటం లేదు లంకాపట్టణానికి అని ప్రతి ఇంటిలో కూడా భర్తలు మరణించిన తర్వాత స్త్రీలు శోకంతో జుట్టు విరబోసుకొని రోదిస్తూ ఉన్నారు. లంకాపట్టణంలో ఉన్న గృహాలన్నీ కూడా ఇలానే శోకంతో నిండిపోయి ఉన్నాయి. వెళుతూ ఉన్నటువంటి రాక్షస వీరులు వెళుతూనే ఉన్నారు. రాముడు అక్కడ ఉండి తాను చేసే యుద్ధం వల్ల అందరూ రాక్షస వీరులు మరణిస్తూ ఉన్నారు. శవాలు కుప్పల కుప్పలుగా ఉన్నాయి. అన్ని సముద్రంలో పారేస్తున్నారు రాక్షస వీరులను, మరణించినటువంటి రాక్షస వీరులను. ఇక్కడ రాక్షస స్త్రీలు లంకాపట్టణంలో ప్రతి ఇంటిలో కూడా స్త్రీ వైధవ్యంతో దుఃఖిస్తూ ఉంది. వైధవ్య స్త్రీలు లంకాపట్టణం నిండా నిండిపోయారు. భర్తలు లేక రాక్షస స్త్రీలు దుఃఖంలో మునిగిపోయి ఉన్నారు. మృత్యు విలాపంతో లంకాపట్టణం అంతా కూడా నిండిపోయింది. మమ పుత్రో మమ భ్రాత, అంతేనా? యుద్ధానికి వెళ్ళేటప్పుడు భర్తలకి హారతిస్తున్నారు. కుమారులు యుద్ధానికి వెళుతూ ఉంటే కుమారులకి హారతిస్తున్నారు. వెళ్ళిన భర్త పోతున్నాడు, కుమారుడు పోతున్నాడు, అందరూ మరణిస్తూ ఉంటే ఫలానా వాడు చనిపోయాడని వార్త ఇంటికి తెలియగానే రాక్షస గృహానికి దుఃఖంలో మునిగిపోతూ ఉన్నారు రాక్షస వీరులు. రాముడు చేసే యుద్ధం ముందు ఎవ్వడూ నిలబట్టం లేదు. రాముణ్ణి స్మరించుకుంటూ రాక్షస స్త్రీలు రావణుణ్ణి దూషించుకుంటూ, అంటే తిట్టుకుంటూ బాధలో మునిగిపోయి ఉన్నారు. మమ పుత్రో మమ భ్రాత. మమ భర్త రణే హతః. ఇత్యేవం శ్రూయతే శబ్దో రాక్షసానాం కులే కులే. యుద్ధం జరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో రావణుడి దగ్గర ఆజ్ఞ తీసుకొని వెళ్ళేటటువంటి రాక్షస వీరుల సమూహం అంతా కూడా రాముడి పైన యుద్ధం చేయాలని వెళ్ళేటటువంటి రాక్షస వీరులందరికీ కూడా వాళ్ళ కుటుంబంలో రాక్షస స్త్రీలు మంగళహారతి ఇచ్చి జయం పలికి లంకకి మంచి కీర్తి తీసుకురా, లంకకి జయాన్ని ప్రకటించేటట్టుగా, జయాన్ని పొందేటట్టుగా యుద్ధం చేయమని రాక్షస స్త్రీలు రాక్షసులను ప్రోత్సహించి పంపిస్తే రాముడు చేసే యుద్ధంలో ఈ రాక్షస వీరులంతా కూడా శవాల్లాగా కుప్పల కుప్పలుగా పడిపోయి ఉన్నారు. వెళుతూ ఉన్నారే తప్ప రాక్షస వీరులు ఎవ్వడూ తిరిగి రావటం లేదు. అటువంటి సమయంలో లంకాపట్టణంలో ఉన్నటువంటి గృహాలలో ఉండే రాక్షస స్త్రీలకి ఈ వార్తలు తెలిసి మమ పుత్రో మమ భ్రాత, అయ్యో యుద్ధంలో నా భర్త పోయాడే, నా కుమారుడు పోయాడే, నా సోదరుడు పోయాడే, అందరూ చనిపోయారే అని ప్రతి ఇంటిలో కూడా బంధువులను పోగొట్టుకున్న వాళ్ళు, భర్తను పోగొట్టుకున్న వాళ్ళు, తమ్ముడిని పోగొట్టుకున్నవారు, అన్నని పోగొట్టుకున్న వాళ్ళు, రాక్షస స్త్రీలు వైధవ్యంతో వాళ్ళంతా కూడా జుట్టు విరపోసుకొని ప్రతి ఇంటి నుండి కూడా రోదన వినపడుతూ ఉంది. లంకాపట్టణం అంతా నిండిపోయింది ఈ రోదన. వైధవ్యం అంటే విధవరాలు, భర్త పోయినటువంటి ఏ స్త్రీలైతే ఉంటారో రాక్షస స్త్రీలు అందరూ కూడా దుఃఖిస్తూ లంకాపట్టణం నిండిపోయింది ఆ ఏడుపు.
మమ పుత్రో మమ భ్రాత మమ భర్త రణే హతః, యుద్ధంలో మరణించారు కదా నా భర్త, నా సోదరుడు, నా కుమారుడు అని ఆ శబ్దాలు లంకాపట్టణం అంతా ధ్వనిస్తూ ఉన్నాయి. ప్రతి ఇంటి నుండి కూడా వినపడుతూనే ఉన్నాయి. జుట్టు విరపోసుకొని గుండెలు అలసిపోయేలాగా రాక్షస స్త్రీలు రోధిస్తూ ఉన్నారు. రథాశ్చాశ్వాశ్చ నాగాశ్చ హతాః శతసహస్రశః రణే రామేణ శూరేణ రాక్షసాశ్చ పదాతయః రుద్రో వా యది వా విష్ణుః మహేంద్రో వా శతక్రతుః హంతి నో రామరూపేణ యది వా స్వయమంతకః. ఇది ఇలా జరుగుతూ ఉంటే రాక్షస స్త్రీలందరూ కూడా విలపిస్తూ ఇలా మాట్లాడుకుంటూ ఉన్నారు. మహావీరుడైనటువంటి రాముడి చేతిలో లక్షల కొలది రథాలు నుగ్గు అయిపోయాయి, ముక్కలైపోయి. ఏమి రథాలు! లంకాపట్టణం నుండి యుద్ధానికి వెళ్ళిన రథాలు సామాన్యమా? ఎన్నిసార్లు అమరావతి పైన దేవేంద్రుడి పైన యుద్ధం చేసి జయపతాకాన్ని అమరావతిలో నాటినటువంటి రాక్షస వీరులు వీళ్ళంతా. అటువంటి రాక్షస వీరులు అందరూ మరణించారే. ఆ రథాలేమిటి? ఆ కుప్పలుగా ముక్కలుగా ఇరిగిపోయి పడిపోయి ఉన్నాయి. ఏమి రథాలవి! దేవతల్ని పరిగెత్తిచ్చి మరీ కొట్టినటువంటి రథాలవి. ఆ రథాలని నడిపే వీరులు సామాన్యులా? ఎంతమంది అన్ని జాతుల్ని భయపెట్టినటువంటి రాక్షస వీరులు వీళ్ళు. అలాంటి వాళ్ళు రాముడు ముందు ఇలా చనిపోయి కుప్పలుగా శవాల్లాగా పడిపోయి ఉన్నారే అని వాళ్ళలో వాళ్ళే చెప్పుకొని బాధపడుతూ, గుర్రాలు, ఏమి గుర్రాలివి! ఎన్నిసార్లు యుద్ధాలకు వెళ్ళి జయాన్ని సంపాదించినటువంటి గుర్రాలు ఇవన్నీ. లంకాపట్టణంలో ఉండే గుర్రాలు సామాన్యమా? ఏనుగులు సామాన్యమా లంకాపట్టణంలో ఉన్నవి? ఎన్నిసార్లు దేవతల్ని భయపెట్టినటువంటివి, రాక్షస జాతిలో వీరులను కూడా భయపెట్టినటువంటివి, గరుడ గంధర్వ యక్ష జాతుల్ని భయపెట్టినటువంటి గుర్రాలు, ఏనుగులు, రథాలు ఇవన్నీ కూడా అన్నిసార్లు యుద్ధాలకు వెళ్ళినవే. ఇవన్నీ చచ్చి కుప్పలుగా పడున్నాయి. ఏనుగులు, గుర్రాలు, రథాలైతే ముక్కలుగా ఇరగ్గొట్టాడు రాముడు వేసిన బాణాలకి. అన్నీ ధ్వంసమై కూర్చున్నాయి. అన్నీ మృత్యుముఖాన్ని పట్టినాయి కదా. ఎంత దురదృష్టం ఇదంతా కూడా. రాముడు ముందు ఇవన్నీ నిలబడలేకపోయాయి. రాముడే స్వయంగా ఇవన్నీ ప్రళయకాలంలో రుద్రుడా అన్నట్టుగా యుద్ధం చేస్తున్నాడు. ఒకవేళ మహేశ్వరుడా, ఆయన పరమశివుడా, మహావిష్ణువా, శతక్రతువైనటువంటి దేవేంద్రుడా, లేక సాక్షాత్తు యముడా? ఒకవేళ యముడు రావణుడు పెట్టినటువంటి ఇబ్బందులకి తట్టుకోలేక యముడే కోపంతో ఈ రూపాన్ని ధరించి, రాముడు రూపాన్ని ధరించి వీళ్ళందరినీ చంపుకుంటూ వస్తున్నాడా? ఏమిటి మాయ ఇంత విచిత్రంగా ఉంది? ఈ రాక్షసులంతా మరణించటం ఏమిటి? లంకాపట్టణం అంతా వైధవ్యం కలిగినటువంటి స్త్రీలతో నిండిపోవటం ఏమిటి? ఒక్క పురుషుడు వీరుడు కూడా లేకుండా అని రాక్షస స్త్రీలు దుఃఖపడుతూ ఉన్నారు. రాముని పరాక్రమం ముందు ఎవ్వరు గొప్పవాడు ఎవడో నిలబట్టలేదు. రాక్షస వీరులు అందరూ పోయినవాడు పోయినట్టే పోయారు. ఇక అనాథల్లాగా మిగిలిపోయాం మనం మాత్రం అని జుట్టు విరబోసుకొని రోదనతో ప్రతి ఇంటిలో కూడా తండ్రిని పోగొట్టుకున్నటువంటి సంతానం, కొడుకును పోగొట్టుకున్నటువంటి తల్లులు, బిడ్డలను పోగొట్టుకున్నటువంటి తల్లులు, భర్తను పోగొట్టుకున్నటువంటి భార్యలు, ఇలా ప్రతి రాక్షస వీరుడు మరణిస్తే స్త్రీలు మాత్రం లంకాపట్టణం నిండా ప్రతి ఇంటి నుండి శోకం వినపడుతోంది. లంకాపట్టణం మొత్తం ఈ శోకం నిండిపోయింది రాముడు చేసే యుద్ధానికి. రథాశ్చాశ్వాశ్చ నాగాశ్చ హతాః శతసహస్రశః రణే రామేణ శూరేణ రాక్షసాశ్చ
పదాతయః రుద్రో వా యది వా విష్ణుః మహేంద్రో వా శతక్రతుః హంతి నో రామరూపేణ యది వా స్వయం స్వయమంతకః స్వయమంతకః హతప్రవీరా రామేణ నిరాశా జీవితే వయం అపశ్యంతో భయస్యాం తం అనాథా విలపామహే. హతప్రవీరా రామేణ నిరాశా జీవితే వయం అపశ్యంతో భయస్యాంతం అనాథా విలపామహే. రామహస్తాద్దశగ్రీవః శూరో దత్తమహావరః ఇదం భయం మహాఘోరం ఉత్పన్నం నావబుధ్యతే. రావణుడు సహజంగానే వీరుడు, అంతేకాదు అతడు బ్రహ్మ నుండి ఎన్నో వరాలు కూడా పొందాడు కదా. దత్త మహావరః శూరో భయం దశగ్రీవః శూరో దత్త మహావరః ఇదం భయం మహాఘోరం ఉత్పన్నం వావబుధ్యతే. ఆ వరాలు పొందటం చేత రావణుడు చాలా గర్వితుడయ్యాడు. ఈ రాముడు ఏం చేస్తాళ్లే నన్ను అనేటటువంటి అభిప్రాయంలో ఉండిపోయాడు రావణుడు. రాముడు వలన వచ్చినటువంటి ఘోరమైన విపత్తు ఏదైతే ఉందో దాన్ని రావణుడు గుర్తించలేకపోతున్నాడు ఆ గర్వాల ప్రభావం చేత. బ్రహ్మగారు ఎన్నో వరాలు ఇచ్చాడు కదా, ఆ వర ప్రభావం చేత రాముడు పట్ల భయము రావణుడికి రాలేదు. ఘోర సంగ్రామంలో రాముడు చేసినటువంటి యుద్ధంలో జరిగినటువంటి నష్టం, రాక్షస జాతికి కలిగినటువంటి నష్టం రావణుడు ఇంకా గుర్తించలేదు. దేవతలు కానీ గంధర్వులు కానీ పిశాచాలు కానీ ఎవరూ కూడా రాముణ్ణి ఎదుర్కోలేరు. అలా ఉంది రాముడి పరాక్రమం. అయినా సరే ఆ రావణుడికి కనీసం తన మనస్సు మార్చుకోలేకపోతున్నాడు. రాముడి చేతిలో దశకంఠుడు చావు తప్పదు, చావక తప్పదు దశకంఠుడు. ఇది తప్పనిసరిగా జరుగుతుంది, అది కొద్ది సమయంలో, అది గంటలు అవ్వచ్చు, రోజులు అవ్వచ్చు అని రాక్షస స్త్రీలు ప్రతి ఇంటిలో కూడా రోదన పెడుతూ ఉన్నారు, దుఃఖిస్తూ ఉన్నారు. లంకాపట్టణం అంతా కూడా ఇదే శబ్దాలతో నిండిపోయింది. రామహస్తాద్దశగ్రీవః శూరో దత్తమహావరః
ఇదం భయం మహాఘోరం ఉత్పన్నం నావబుధ్యతే. రాముడి పట్ల కొంత కూడా భయం రావణుడి మనస్సులో లేదు. కారణం బ్రహ్మగారు ఇచ్చినటువంటి వరాలు పొందినటువంటి గర్వంలో రావణుడు ఉండటం వల్ల రాముడు ఏం చేస్తాడు లే అనే అభిప్రాయంలోకి వెళ్ళిపోయాడు. జరిగిన నష్టాన్ని కూడా గుర్తించలేకపోతున్నాడు. రాక్షసులు కానీ, గంధర్వులు కానీ, పిశాచులు కానీ, దేవతలు కానీ ఈ ఉపద్రవం నుండి రావణుణ్ణి రక్షించలేరు. వీళ్ళు ఎవరూ కూడా రాముడిని ఎదుర్కోలేరు. రావణుడి మరణం ఇక తప్పదు అని నిర్ణయానికి వచ్చారు రాక్షస స్త్రీలు. న దేవా నచ గంధర్వా న పిశాచా న రాక్షసా ఉపసృష్టం పరిత్రాతుం శక్తా రామేణ సంయుగే. న దేవా న చ గంధర్వా న పిశాచా న రాక్షసా ఉపసృష్టం పరిత్రాతుం శక్తా రామేణ సంయుగే. ఉత్పాతాశ్చాపి దృశ్యంతే రావణస్య రణే రణే కథయిష్యంతి రామేణ రావణస్య నిబర్హణం. నిబర్హణం రాముని చేతిలో రావణుడు చావక తప్పదు అని అందరూ చెప్పుకుంటున్నారు ముక్తకంఠంతో. పితామహేన ప్రీతేన దేవదానవరాక్షసై రావణస్యాభయం దత్తం మానుషేభ్యో నయాచితం. రావణుడు ఘోరమైనటువంటి తపస్సు చేసి బ్రహ్మదేవుడి దగ్గర నుండి వరాలు పొందాడు. దేవతల చేత, దానవుల చేత, రాక్షసుల చేత మృత్యువు లేకుండా, మృత్యు భయం లేకుండా ఉండేట్టు వరాలు పొందాడు కదా. కానీ మనుష్యుల చేతిలో తదిదం మానుషం మన్యే ప్రాప్తం నిస్సంశయం భయం జీవితాంతకరం ఘోరం రక్షసాం రావణస్య చ. మనుష్యుల చేతిలో, మానవుల చేతిలో ప్రాణభీతి, ప్రాణభయం అంటే మృత్యువు కలగకుండా ఉండేటట్టు మాత్రం బ్రహ్మగారి నుండి వరాలు పొందేటటువంటి సమయంలో రావణుడు బ్రహ్మగారి దగ్గర నుండి వరం పొందలేదు, కోరలేదు, ఆ మాటే అడగలేదు. దేవతల నుండి భయం ఉంది ఎప్పుడూ నాకు, దానవ జాతి నుండి భయం ఉంది, రాక్షసుల జాతి నుండి భయం ఉంది అని అందరి పేర్లు చెప్పి మానవుల్ని మాత్రం వదిలేశాడు రావణుడు. అందువల్లనే కావచ్చు నిస్సందేహంగా రాక్షస జాతి, రాక్షస వీరులు రావణుడికి రాముడి వల్ల, రాముడు మానవుడు అవ్వటం వల్ల ప్రాణభయం చుట్టుకుంది. ఘోరమైనటువంటి ప్రాణాపాయ స్థితి ఇప్పుడు సంభవించింది రాక్షస జాతికి. బ్రహ్మదేవుడి ప్రభావం చేత రావణుడు బలగర్వితుడయ్యాడు కదా వరాలను సంపాదించి. ఆ వరాల చేత బాగా బాధ పెట్టాడు. ఇప్పటి వరకు ఎందరో దేవతల్ని తరిమి తరిమి కొట్టాడు.
రాక్షస వీరులను కూడా చాలామందిని తరిమి తరిమి కొట్టాడు. తపస్సు చేసుకునేటటువంటి మహర్షుల్ని బాగా పీడించాడు. అంతేనా, రావణుడు కూడా తపస్సు చేసే బ్రహ్మదేవుణ్ణి ఆరాధించాడు. కానీ తపస్సు చేసుకునేటటువంటి మహర్షులను మాత్రం పీడిస్తూనే ఉన్నాడు. దేవతలకి మంచి చేసే పని ఒక్కటి కూడా చేయలేదు. ఎందరినో వంచాడు. ఇలా చెప్పుకుంటూ రాక్షస స్త్రీలు రావణుడు చేసినటువంటి అకృత్యాలు ఏవైతే ఉన్నాయో, రావణుడు చేసినటువంటి దౌర్జన్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చెప్పుకుంటూ బాధపడుతూ ఉన్నారు. రావణుడికి మరణం తప్పదు అని అందరూ నిర్ధారణకు వచ్చారు. ఉత్పపాతాశ్చాపి దృశ్యంతే రావణస్య రణే రణే కథయిష్యంతి రామేణ రావణస్య నిబర్హణం పితామహేన ప్రీతేన. పితామహేన ప్రీతేన దేవదానవరాక్షసైః రావణస్యాభయం దత్తం మానుషేభ్యో నయాచితం తదిదం మానుషం మన్యే. ప్రాప్తం నిస్సంశయం భయం నిస్సంశయం భయం జీవితాంతకరం ఘోరం రక్షసాం రావణస్య చ. ఇలా రాక్షస స్త్రీలు రావణుని నిందిస్తూ, రావణుడు చేసినటువంటి తపస్సు వల్ల రావణుడు గర్విష్ఠుడయ్యాడు కదా, ఆ గర్వం అహంకారం చేత దేవతల్ని దానవుల్ని అన్ని జాతుల్ని హింసిస్తూ పీడిస్తూ ఇంతకాలం వరాలు అనే గర్వం చేత నిండిపోయి అందరినీ పీడించాడు. మానవుల నుండి ప్రాణభయం రాకుండా ఉండాలి అని మాత్రం రావణుడు బ్రహ్మగారిని వరం కోరకపోవటం వల్ల బ్రహ్మగారు ఏవైతే అడిగాడో వాటన్నిటికి కూడా తథాస్తు అని బ్రహ్మగారు వరం ఇవ్వటం వల్ల రావణుడు అందరినీ పీడించుకుంటూ వచ్చాడు. ఈరోజు రాముడు యుద్ధం చేస్తూ ఉంటే, రాక్షస వీరులంతా మరణిస్తూ ఉంటే, ఈయన మహావిష్ణువా, లేకపోతే ఇంత యుద్ధం ఎలా చేయగలుగుతున్నాడు, లేకపోతే పరమశివుడా, సాక్షాత్తు ఇంద్రుడా, లేకపోతే ఒకవేళ మృత్యువుని తన చేతిలో పెట్టుకొని ఎప్పుడూ తిరిగేటటువంటి యముడా, ఇలాంటి వాళ్ళైతే తప్ప ఇంత యుద్ధం చేసి వినాశనాన్ని సృష్టించలేరు అని రాక్షస స్త్రీలు చెప్పుకుంటూ, భర్తలను పోగొట్టుకున్నటువంటి స్త్రీలు, సంతానం కొడుకులను పోగొట్టుకున్నటువంటి తల్లులు, భర్తలను పోగొట్టుకున్నటువంటి స్త్రీలు, ఇలా అందరూ కేవలం స్త్రీలు మాత్రమే మిగిలారు లంకాపట్టణంలో. వీరులంతా కూడా మరణించడం జరిగింది. అటువంటి సమయంలో లంకాపట్టణం అంతా కూడా రోధిస్తూ ఉంది. మనం ఇది 95వ సర్గలో పారాయణ చేసుకున్నాం. మిగిలినటువంటి శ్లోకాలు రేపు పారాయణ చేసుకుందాం. ఏమేతత్పురావృత్తమాఖ్యానం భద్రమస్తు వః ప్రవ్యాహరత విశ్రబ్ధో బలం విష్ణోః ప్రవర్ధతాం లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామిందీవరస్యామో హృదయే సుప్రతిష్ఠితః కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలినీ దేశోऽयं క్షోభర్హితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः కావేరీ వర్ధతాం కాలే కాలే వర్షతు వాసవః శ్రీరంగనాథో జయతు శ్రీరంగశ్రీశ్చ వర్ధతాం
స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాబ్ధయే చక్రవర్తితనోజాయ సార్వభౌమాయ మంగళం. వేదవేదాంతవేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహనరూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. మంగళాశాసనపరైర్మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. రాజా రామచంద్ర ప్రభు కీ జై. సీతామాత కూ జై. లక్ష్మణస్వామి కీ జై. పవనసుత హనుమాన్ కీ జై. వాల్మీకి మహర్షి కీ జై. నారద మహర్షి కీ జై. బ్రహ్మదేవునకు జై. శ్రీమద్ రామాయణ గ్రంథరాజమునకు జై. బ్రహ్మార్పణమస్తు.